నమస్సర్వేభ్యः. సుశ్లోకः సంస్కృత శ్లోకः అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని భర్తృహరి మహాకవి రచించాడు. ఇది ఆయన రచించినటువంటి నీతి శతకంలోది. ఈ సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది నీచులు, కొంతమంది మధ్యములు, కొంతమంది ఉత్తములు. నీచులు తాము ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనికి విఘ్నాలు కలుగుతాయనే భయంతో అసలు పని మొదలు పెట్టడమే మానేస్తారు. ఇక మధ్యములు పనిని మొదలుపెట్టి విఘ్నం కలగగానే మధ్యలో విడిచిపెట్టేస్తారు. ఇక ఉత్తములు ఎన్ని విఘ్నాలు ఎదురైనా తాము సాధించదలుచుకున్న పని పూర్తయ్యే వరకు విరమించరు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఒక అందమైనటువంటి పద్యాన్ని మనకు అందించాడు. ముందుగా శ్లోకం చూద్దాం. ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్ననిహతాః విరమంతి మధ్యాః విఘ్నైః ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి. దీని అర్థాన్ని తెలుసుకుందాం. నీచైః నీచజనుల చేత, విఘ్నభయేన విఘ్నం కలుగుతున్నటువంటి భయంతో, నా ప్రారభ్యతే కలు ఏ పని అసలు ప్రారంభింపబడటం లేదు, అంటే ఏ పని ప్రారంభమే చేయటం లేదు. మధ్యాహ మధ్యములు ప్రారంభించి విఘ్ననిహతాః విఘ్నముల చేత అడ్డగింపబడిన వారే విరమిస్తున్నారు. ఉత్తమ జనాః ఉత్తములు విఘ్నైః విఘ్నముల చేత ముహుర్ముహు మాటి మాటికి అనేక పర్యాయాలు ప్రతిహన్యమానాః అడ్డగింపబడిన వారు అయినప్పటికీ ప్రారబ్ధం ప్రారంభించిన పనిని నా పరిత్యజంతి విడిచిపెట్టడం లేదు. అంటే ఏదైనా పని ప్రారంభిస్తే విఘ్నాలు కలుగుతాయని శంకించి పని ప్రారంభించకపోవడం నీచుల యొక్క లక్షణం. పని ప్రారంభం చేసి విఘ్నాలు కలగగానే మధ్యలో విడిచిపెట్టి పారిపోవడం మధ్యముల యొక్క లక్షణం. కానీ ఎన్ని విఘ్నాలు ఎదురైనా తాము సాధించదలుచుకున్నటువంటి కార్యాన్ని సాధించే వరకు విశ్రమించకపోవడం ఉత్తముల యొక్క లక్షణం. కాబట్టి మనం ప్రారంభించిన కార్యాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు అనేటువంటి విషయాన్ని కవి మనకి తెలియజేస్తూ ఈ పద్యాన్ని మనకు అందించాడు. పద్యం మరోసారి చూద్దాం. ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్ననిహతాః విరమంతి మధ్యాః విఘ్నైః ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి. నమస్కారः.